కళ్ల ముందే నీరున్నా పొలాలకు పారని దుస్థితి పాలమూరు రైతులను ఇంకా వెంటాడుతూనే ఉన్నది. కృష్ణానదిలో వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతున్న రేవంత్ సర్కార్ కపట నీతితో అన్నదాత కంటనీరు పెట్టుకోవాల్సిన దుర్గతి పడుతున్నది. జూరాల శ్రీశైలం జలాశయాలు నిండుకుండలా తొణికిసలాడుతున్న ఏపీకి దోచిపెట్టేందుకు తెలంగాణ రైతుల ఆశలను కాంగ్రెస్ సర్కార్ నీరుగారుస్తున్నది. కృష్ణ భీమా నదులు పొంగిపొర్లుతూ శ్రీశైలం వైపు పరుగులు తీస్తుంటే రాష్ట్ర సర్కార్ పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోయకుండా దోబుచ్చులాడుతోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 4 మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మరో 4 మోటార్లతో కూడా నీటిని ఎత్తిపోయొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 2 ప్రాజెక్టులకు నీటిని వదలకుండా కృష్ణా జలాలను వృధాగా దిగువకు వదిలిపెడుతోంది. ఆంధ్ర ప్రాజెక్టులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నీటిని తరలిస్తున్న కృష్ణా రివర్ బోర్డు లెక్కల్లో మాత్రం కనిపించడం లేదు. వేల క్యూసెక్కీలు గ్రావిటీ ద్వారా ఆంధ్ర దోచుకుపోతుంటే ఏపీ కనుసన్నల్లో ఉన్న బోర్డు ఈ నీటిని లెక్క చేయడమే లేదు. ఏపీ తన ప్రాజెక్టులకు నీటిని తరలిస్తూ లెక్కలు దాచిపెడుతుండగా తెలంగాణ సర్కార్ మాత్రం ఉన్న 2 ప్రాజెక్టులకు నీళ్లను తరలించలేక చేతులెత్తేస్తోంది. బీఆర్ఎస్ ఒత్తిళ్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇటీవలే రాష్ట్ర సర్కార్ 4 పంపులను సిద్ధం చేసింది. డ్రై రన్ తో పాటు వెట్ రన్ నిర్వహించి నీటిని నాగలాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పంపులను ప్రారంభించకుండా ప్రభుత్వం దోబూచులాడుతోంది. గుడిపల్లి రిజర్వాయర్లో నీటిని నింపేందుకు ససేమిరా అన్న రాష్ట్ర సర్కార్ ఎట్టకేలకు ఆ రిజర్వాయర్లోకి నీటిని మళ్లిస్తోంది. జూరాల బేసిన్లో ఉన్న భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ కుడి ఎడమ కాలువలతో పాటు ప్యారలల్ కెనాల్కు అరకొరగా నీటిని మళ్లిస్తున్నారు. గోదావరి జలాలను చంద్రబాబు మెప్పు కోసమే దిగువకు తరలించిన రేవంత్ సర్కార్ కృష్ణా నీటిని ఎత్తిపోయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 11 వరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలోని పంపులన్నీ ఆన్ చేసి నాలపూర్ రిజర్వాయర్ నింపకుంటే కేటీఆర్ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతామని పార్టీ నేతలు అల్టిమేటం జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న కృష్ణా జలాలు కల్వకుర్తి లిఫ్ట్ పంపులకు అందుతున్న రాష్ట్ర ప్రభుత్వం మోటార్లను ఆన్ చేయకుండా తాత్సారం చేస్తుంది. ఈ ఎత్తిపోతల పథకం కింద ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ 3 రిజర్వాయర్లను నింపుకుంటే సాగునీటికి ఇబ్బందులే ఉండవు. అంతేకాకుండా సీఎం సొంత గ్రామానికి, ఆయన పుట్టి పెరిగిన నియోజకవర్గానికి ఈ పథకమే శరణ్యం. చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేసే అవకాశమున్నా ఆశించిన స్థాయిలో నీటిని విడుదల చేయడం లేదు. ఈ ఎత్తిపోతల కింద ఉన్న నాల్రాపూర్, జొన్నలప్పగూడ రిజర్వాయర్లలో నీటిని నింపి వదిలేశారు. గుడిపల్లి రిజర్వాయర్లలో నీటిని విడుదల చేయకుండా అడ్డుకట్టలు వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90% మేర పనులు పూర్తయినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటిని విడుదల చేస్తే కేసీఆర్ కు పేరొస్తుందని కాంగ్రెస్ సర్కార్ 3 ఏళ్లుగా పడావు పెట్టింది. చివరకు బీఆర్ఎస్ నేతల అల్టిమేటంతో పాటు రైతుల ఆందోళన నేపథ్యంలో నాల్రాపూర్ పంపౌజ్ మోటార్లను టెస్ట్ డ్రైవ్ చేశారు. జూరాల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదికి గత 15 రోజుల నుంచి రోజు సుమారు 2.50 లక్షల క్యూసెక్కుల నీటిని సర్కార్ జాడవిడిచింది. శుక్రవారం వరకు 2.25 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో శ్రీశైలానికి వచ్చి చేరింది. ఆ నీరు మొత్తం పాలమూరు హెడ్ రెగ్యులేటరీకి చొచ్చుకు వస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం పంపులన్నీ ఆన్ చేస్తే నాల్రపూర్ రిజర్వాయర్లోకి ఇప్పటికే ఉన్న జలాలతో పాటు మరో 4 నుంచి 5 టీఎంసీల నీటి వరకు నిల్వ చేసే అవకాశం ఉంది. ఒకవేళ వరద తగ్గినా ఈ నాల్రపూర్ లింక్ కెనాల్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు సాగునీటిని విడుదల చేయొచ్చని ఇంజనీర్లే అంటున్నారు. కృష్ణా భీమా బేసిన్లో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉప్పొంగి పారుతుంది. జూరాల ప్రాజెక్టును ముంచెత్తుతుంది. ప్రస్తుతం జూరాలకు 2.25 లక్షల ఇన్ఫ్లో నమోదు కాగా అదే స్థాయిలో అవుట్ఫ్లో నమోదవుతుంది. ఈ జలాలన్నీ నేరుగా శ్రీశైలానికే చేరుతున్నాయి. కానీ జూరాల నుంచి 2.25 లక్షల నీటిని వదిలితే 2,12,365 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తుందని కృష్ణా రివర్ బోర్డు లెక్కలు చెప్తోంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలకు నీటిని విడుదల చేస్తున్నట్టు చెప్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం జూరాల నుంచి వస్తున్న వరద నీటిని ఏపీ ప్రభుత్వం దొంగచాటుగా తరలిస్తుంది అనేది బహిరంగ రహస్యం. ఇప్పటికే కేసీ కెనాల్, హంద్రినీవా, సుజల స్రవంతితో పాటు పోతిరెడ్డిపాడు స్టేజ్ 1, స్టేజ్ 2కు భారీ ఎత్తున నీటిని తరలించుకుపోతోంది. జురాల నుంచి వస్తున్న అవుట్ఫ్లో లెక్కిస్తే ఇప్పటికే శ్రీశైలంలో 170 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉండేది. కానీ 162 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నట్టు శ్రీశైలం రికార్డులు చెప్తున్నాయి. 885 అడుగుల గరిష్ట నీటి మట్టానికి ప్రస్తుతం శ్రీశైలంలో 874 అడుగుల నీటి మట్టం నమోదు కాగా 185 టీఎంసీలకు గాను 162 టీఎంసీలు మాత్రమే వచ్చి చేరిందని తాజా లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం దొంగచాటుగా కృష్ణా జలాలను తరలించుకుపోతుంది అనడానికి ఈ లెక్కలే ఆధారం. ప్రభుత్వం మేల్కొని పాలమూరు, కల్వకుర్తి ఎత్తిపోతల పంపులను పూర్తి స్థాయిలో ఆన్ చేసి ఆ నీటిని వాటి పరిధిలోని రిజర్వాయర్లలో నిల్వ చేసుకుంటే సాగు, తాగునీటికి ఇబ్బందులు తీరుతాయని పాలమూరు ప్రజలు కోరుతున్నారు.